నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హోంశాఖ మంత్రిగా అమిత్ షా, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటా, కేసినేని నాని కీలక నిర్ణయం. చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన ఆసవహులు, మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు. వ్యవసాయ సహాయకర శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష, రైతు రుణమాఫీ ఇతర అంశాలపై చర్చ. గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ దూకుడు, ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకున్న ఏసీబీ. కేంద్రంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన నివాసంలో కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో శాఖల కేటాయింపు చర్చించారు. గత మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్స్ కి యథాతథంగా అవే శాఖలు కేటాయించారు. అమిత్ షాకు హోంశాఖ, రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, జయశంకర్ కు విదేశాంగ శాఖ, గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, అశ్విని వైష్ణవ్ కు రైల్వే, సమాచార ప్రసార శాఖ, జేపీ నడ్డాకు వైద్య శాఖ కేటాయించారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ, పీయూష్ గోయల్ కు వాణిజ్య శాఖ, శ్రీపాద నాయక్ విద్యాశాఖ, విద్యుత్ శాఖ, కిరణ్ రిజిజుకు పార్లమెంట్ వ్యవహారాలు, షెకావత్ కు సాంస్కృతిక శాఖ, జితిన్ రామ్ చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కేటాయించారు. హెచ్టి కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ కి వ్యవసాయం, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ, చిరాజ్ పస్వాన్ క్రీడా శాఖ కేటాయించారు. ఇక ఏపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి, శ్రీనివాస్ వర్మకి ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి ఇచ్చారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా కేటాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి మంత్రులందరికీ ఈరోజు శాఖలు కేటాయించారు. ప్రధానంగా గతంలో నిర్వహించినటువంటి ప్రధాన శాఖలకు యథావిధిగా ఆ మంత్రులనే నియమించారు. ముఖ్యంగా దేశ రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గతంలో చేశాడు. ఈ మంత్రివర్గంలో కూడా అదే విధంగా రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ మంత్రి కేటాయించారు. అమిత్ షాకు కూడా గతంలో ఉన్నటువంటి హోంశాఖనే కేటాయించారు. నిర్మలా సీతారామన్ కూడా ఆర్థిక శాఖ కేటాయించారు. నితిన్ గడ్కరీకి రోడ్లు రవాణా శాఖ కేటాయించారు. అదే విధంగా వ్యవసాయ శాఖగా శివరాజ్ సింగ్ చౌహాన్ కు కొత్తగా మంత్రివర్గంలో చేరినటువంటి
శివరాజ్ సింగ్ చౌహాన్ కు కేటాయించారు. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసేది ఉంటే 5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 2కి కేబినెట్ హోదా స్థాయి కల్పించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇప్పటికే కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించారు. గతంలో ఆయన సాంస్కృతిక వ్యవహారాలు, అదే విధంగా టూరిజం శాఖ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా కూడా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈసారి మాత్రం కేబినెట్ హోదాలో బొగ్గు గనుల శాఖ కేటాయించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ ర్యాంకు కేటాయించారు. ఆయనకు పౌర విమానాల శాఖ కేటాయించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి మరో వ్యక్తి అయినటువంటి మరో మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి మరో మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి పెన్నసాని చంద్రశేఖర్ కు గ్రామీణ అభివృద్ధి సహాయక మంత్రిగా కేటాయించారు. అయితే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు గనులు కేటాయించగా ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిర్వహిస్తున్నటువంటి బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కి మాత్రం గతంలో కిషన్ రెడ్డి నిర్వహించినటువంటి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కిషన్ రెడ్డి నిర్వహించారు. గతంలో కూడా ఇదే శాఖను ప్రస్తుతం బండి సంజయ్ కు కేటాయించినటువంటి హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు ఈసారి తెలంగాణకు చెందినటువంటి బండి సంజయ్ కేటాయించారు. ప్రధాన శాఖలు దాదాపుగా గతంలో ఎవరైతే బాధ్యతలు నిర్వహించారో వారికే కేటాయించారు. అయితే కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారికి సహాయ శాఖ మంత్రులు కేటాయించారు. ప్రధానంగా ముఖ్యంగా రామ్మోహన్ నాయుడుకు పౌర విమాన శాఖ కేటాయించారు. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇదే శాఖను మన దీనికి కేటాయించారు. అశోక్ గజపతిరాజు కూడా ఇదే బాధ్యతలు నిర్వహించాడు. గతంలో కూడా బొగ్గు గనులను కూడా తెలంగాణ నుంచి అంటే ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ కూడా ఇదే శాఖ నిర్వహించారు. గతంలో కూడా దీనికి సహాయ మంత్రిగా దాసరి నారాయణరావు కూడా ఈ శాఖ నిర్వహించారు. ప్రధానంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు ప్రధానమైన శాఖలు కేటాయించలేదన్నటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. ముఖ్య శాఖలన్నీ ఇటు దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళకి దక్కలేదు అన్నటువంటిది కూడా విపక్షాల నుండి వినిపిస్తున్నాయి. కేవలం అంటే దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళకి రైల్వే శాఖ కానీ ఇటు మిగతా శాఖలు కానీ కేటాయించాలి. కేవలం దక్షిణాదికి చెందినటువంటి నిర్మలా సీతారాంకు మాత్రం ఆర్థిక శాఖ దక్కిందని చెప్పవచ్చు. ప్రధానంగా నిర్మలా సీతారాం గతంలో కూడా ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. ప్రధానంగా ఇటు కిషన్ రెడ్డికి కానీ రామ్మోహన్ నాయుడు గారికి ముఖ్యమైన శాఖలు కేటాయిస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే సమయంలో ఆయనకు రైల్వే కావచ్చు, లేదు అంటే గ్రామీణ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి శాఖ ఏదైనా క్యాబినెట్ ర్యాంక్ హోదాలో కేటాయిస్తారన్నటువంటి అది ప్రచారం జరిగింది. అయితే బొగ్గు గనులు శాఖ కేటాయించడంతో కొంత నిరుత్సాహంగానే ఉందని చెప్పవచ్చు. అయితే ఇటు తెలంగాణ ఇటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ శాఖకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాల మీద పట్టున్నటువంటి నాయకుడిగా కిషన్ రెడ్డికి ఉంది. అదే విధంగా రామ్మోహన్ నాయుడు కూడా రైల్వే శాఖకు సంబంధించినటువంటి శాఖ కేటాయిస్తారన్నారు. అయితే చివరి నిమిషంలో పౌర విమాన శాఖ రామ్మోహన్ నాయుడుకి దక్కిందని చెప్పొచ్చు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య శాఖలన్నీ కేటాయించలేదన్నటువంటి ఒక అభిప్రాయం మాత్రం విపక్షాల నుండి వినపడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే కొత్తగా ఏర్పడ్డటువంటి ఈ తెలుగు రాష్ట్రాలకు ఇటు అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి రాజధాని కావచ్చు, మిగతా పట్టణాభివృద్ధి విషయాల్లో కావచ్చు, ఈ శాఖకు కేటాయించేదంటే నిధుల కేటాయింపులో కావచ్చు, ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వీటి మీద కొంత వాళ్ళకి పట్టు సాధించే అవకాశం ఉంది. అయితే మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రులకు మాత్రం శాఖల కేటాయింపులో మొత్తంగా వాళ్ళకు లభించినటువంటి శాఖల్లో ఇటు గ్రామీణాభివృద్ధి చంద్రశేఖర్ కు కొంత జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా బండి సంజయ్ కు హోంశాఖ సహాయ మంత్రి గతంలో కిషన్ రెడ్డి కూడా కేటాయించారు. శ్రీనివాస్ వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానాలు, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించారని చెప్పవచ్చు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తనను 2 సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు విజయవాడ మాజీ ఎంపీ. కాగా 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన బెజవాడ ఎంపీగా గెలిచిన నాని మొదటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విభజన హామీలు ఇకనైనా నెరవేరుతాయా? ఏపీ, తెలంగాణ నుంచి పలువురికి కేంద్రంలో మంత్రి పదవులు, సాయా మంత్రి పదవులు దక్కడంతో అందరిలోనూ ఇవే అంచనాలు. మరి రాష్ట్ర అభివృద్ధికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఏ మేరకు సాయం అందిస్తారు? ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి మరి ఎంత మేర విభజన సమస్యలు పరిష్కరిస్తారు, కృషి చేస్తారు అన్న దాని మీద ఇప్పుడు అందరి దృష్టి పడింది. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం మొదలు కానుంది. సుమారుగా 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోకి అధికారంలోకి రావడంతో నేతలంతా ఎప్పుడెప్పుడు పదవులు వస్తాయా, ఎవరెవరికి అవకాశం వస్తుందా అని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. పదవుల పంపకాల విషయానికొస్తే రాష్ట్రంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు మొదటగా దృష్టి సారించారు. ఇక పీసీసీ చీఫ్గా కొత్తవారి నియామకం, కార్పొరేషన్ల చైర్మన్లు సహా పలు నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటిలో మొదటగా మంత్రివర్గ విస్తరణకొస్తే గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే మొత్తం 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో 18 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలు, సామాజిక వర్గాలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై దృష్టి సారించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు సైతం మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి అమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకు ముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరుంది. దీంతో బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తోంది. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారమూ సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెప్తున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భానునాయక్ లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు అమాత్య యోగం దక్కవచ్చని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. అయితే ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని, ఆయన సూచించిన వారికే పదవులు దక్కుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా కొత్త వారిని నియమించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో కొత్త వారికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే కొంతమేర గందరగోళం ఏర్పడుతుందన్న భావనతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియను వాయిదా వేసింది హైకమాండ్. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ ప్రెసిడెంట్ నియమించనుంది. ఈ పదవి కోసం కూడా పార్టీలో గట్టి పోటీ నెలకొంది. మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్,
వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు ఈ రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. కేవలం ఇవే కాదు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. మొత్తం 54 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల లిస్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కానీ వీటి విషయంలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఇదే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళ్లారు. దీంతో వీటిలో కొన్ని మార్పులు చేసి మొత్తం 54 కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలన్న జాబితా తయారు చేసి వాటికి హైకమాండ్ ఆమోదం తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో మంత్రివర్గంలో చోటు దక్కని వారికి, ఇతర పదవులు లేని వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం జరగనుందని మాత్రం చెప్పొచ్చు. దీంతో నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. స్వతంత్ర భారతవనిలో మాజీ ప్రధాని నెహ్రూ తర్వాత అంతటి ఘనతను సాధించారు. ముచ్చటగా మూడోసారి పీఎం బాధ్యతలు చేపట్టారు. 9,000 మందికి పైగా అతిథుల సమక్షంలో రాష్ట్రపతి భవన్ వేదికగా అంగరంగ వైభవంగా సాగిన వేడుకల్లో సీనియర్లు, జూనియర్లు కలువబోతూ మోడీ 3.0 క్యాబినెట్ కొలువు తీరింది. అయితే 5 మిత్రపక్షాలకు ఒక క్యాబినెట్ పదవి కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉన్న బోటబోటి మార్కులతో పైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించడం, గతంలో మాదిరిగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రధాని మోదీకి అయ్యే పనేనా? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. మరి మోదీపై అంతా చూసేలా చేస్తుంది. मैं నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. బీజేపీ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. అంతేనా, ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। అఖండ భారతావని చరిత్రలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి వరుసగా ప్రధాని బాధ్యతలు చేపట్టింది మోడీయే కావడం విశేషం. అంతేకాదు, కాంగ్రెసేతర ప్రధానిగా వరుసగా 3 సార్లు పీఎం పీఠాన్ని అధిరోహించిన ఘనత సైతం మోడీ సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలలో 9,000 మంది అతిథుల మధ్య అట్టహాసంగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవం సాగింది. అనంతరం 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं राजनाथ सिंह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा, जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। मैं अमित अनिल चंद्र शाह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा, जबकि ऐसे मंत्री के रूप में
अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित न हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 30 మందికి కేబినెట్ హోదా, 5గురికి స్వతంత్ర హోదా కల్పించారు. మరో 36 మందికి సహాయ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఎన్డీఏ మిత్రపక్షాల్లో 5 పార్టీలకు ఒక్కో కేబినెట్ పదవి ఇచ్చారు. టీడీపీ, జేడీఎస్, పాస్వాన్, ఎల్జేపీ, హెచ్ఏఎం సెక్యులర్, జేడీయూలకు ఒక్కో కేబినెట్ పదవి ఇచ్చారు. శ్రీ కింజరప్పు రామ్మోహన్ నాయుడు. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. Do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. శ్రీ హెచ్.డి. కుమార్ స్వామి. I, Aradanalli Devegowda Kumaraswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. Any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. కేంద్ర మంత్రివర్గంలో 7గురు ఏకంగా మాజీ సీఎంలు కావడం విశేషం. కేబినెట్ మంత్రులు 30 మందిలో 25 మంది లోక్సభకు చెందిన ఎంపీలు కాగా 5గురు రాజ్యసభ సభ్యులు. స్వతంత్ర హోదా మంత్రుల్లో 5గురిలో 4 లోక్సభ ఎంపీలే. సహాయ మంత్రులు 36 మందిలో 5గురు రాజ్యసభ, 29 మంది లోక్సభ ఎంపీలు. 2 మాత్రం ఏ సభలోనూ సభ్యులుగా లేరు. మొత్తం 81 మందికి అవకాశం ఉండే మోడీ కేబినెట్లో 71 మందిని తీసుకున్నారు. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరడంతో ఇప్పుడు అందరి దృష్టి మోడీ పాలన ఎలా ఉంటుంది అన్నదానిపైనే నెలకొంది. అయితే 2014, 2019తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో ఖచ్చితంగా స్వతంత్రులపైనే ఆధారపడే ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే టీడీపీ, జేడీయూ అత్యంత కీలకంగా మారాయి. అయితే టీడీపీ సంగతి కాస్త పక్కన పెడితే జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారన్నది చెప్పడం కాస్త కష్టమే. అధికారమే పరమావధిగా ఆయన పావులు కదుపుతుంటారన్న మాట రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణం ఇప్పటివరకు ఆయన మార్చిన కూటములేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో ఆయన అత్యంత కీలక భాగస్వాముల్లో ఒకరిగా ఉన్నారు. దీంతో ఆయనకు ఏమాత్రం అసంతృప్తి అనిపించినా, అవతలి పక్షం నుంచి మంచి ఆఫర్ వచ్చినా ఎలా వ్యవహరిస్తారన్నదే ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్న రాబోయే రోజుల్లో ఆయన డిమాండ్లు, వాటి విషయంలో కేంద్రం తరపున మోడీ వైఖరి ఎలా ఉంటుంది అన్నదానిపై ఆధారపడి నితీష్ కుమార్ కూటమిలో ఎన్ని రోజుల పాటు కొనసాగుతారన్నది ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో గతంలో కమలానికి పూర్తి మెజారిటీ ఉండడంతో ఎవరిపైనా ఆధారపడకుండా కేంద్రం తరపున మోడీ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ధైర్యంగా అడుగులు వేశారు. నోట్ల రద్దు, ట్రిపుల్ తాలాక్, ఆర్టికల్ 370, సీఏఏ సహా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్లీ సంకీర్ణ యుగం వచ్చింది. భాగస్వాములను ఒప్పించి మరీ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ధైర్యంగా, ఒంటరిగా గతంలో మాదిరిగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆయా పార్టీలు సంబంధిత నిర్ణయాల వల్ల తమకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది, ఎంత నష్టం జరుగుతుందన్న అంశాలను బేరీజు వేసుకుంటాయి. ఆ లెక్కన చూస్తే మోడీ 3.0 ప్రయాణం అంత సులువు కాదన్నది అందరూ చెప్పే మాట. మరి ఈ పరిస్థితి మోడీ ఎంతవరకు అధిగమిస్తారు, సంకీర్ణ సర్కార్ను సవ్యంగా నడుపుతారా లేదా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.